వెల్కమ్ టు 1TV న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సూచించారు. బాలికలు చైతన్యంతో ఆలోచించి చదువుకుని రాణిస్తే మహిళా అభ్యున్నతి సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం మహిళలకు పలు అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. అందరితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. మహిళా శక్తిని చాటేలా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి డీఎస్పీ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆదర్శ విద్యాసంస్థలు చదివి వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన డాక్టర్ ప్రియాంక, ఎస్ఐ ఊర్మిళ, టీచర్లు సుజాత, రమాదేవి, శారద, సౌమ్య, రచన, శిరీష, శశిరేఖ, మనీషా, వ్యవసాయ శాఖ ఏఈఓ ఆస్మా, పోస్టల్ అంజలి తదితర ఉద్యోగాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను డీఎస్పీ చేతుల మీదుగా సన్మానించారు. డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి రజిత దంపతులను పాఠశాల యాజమాన్యం శాలువాతో సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఆదర్శ హైస్కూల్ అధినేత జనగామ కరుణాకర్రావు, కరస్పాండెంట్ కార్తీక్ రావు, ప్రిన్సిపల్ కృషిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ రేపు మన యొక్క సంస్కృతి మీద అనేకమైనటువంటి చేంజెస్ వస్తున్నాయి. ఈ చేంజెస్లో కూడా మనము ముఖ్యంగా పిల్లలు ఏదైతే చేంజెస్ గురి అవుతున్నారు కాబట్టి ఈ పిల్లల్ని కూడా ఆ చేంజెస్లో భాగంగా మన సంస్కృతిని, సంస్కారాన్ని నిలబెడుతూనే చదువు, సంస్కారాన్ని మనము నేర్పించాల్సినటువంటి బాధ్యత, గురుతరమైనటువంటి బాధ్యత ఇంకా ఎక్కువ మహిళల మీద ఉన్నది. కాబట్టి మీరు డిజిటల్ యుగంలో ఫోన్లు కానీ లేకపోతే అనేకమైన కంప్యూటర్స్ కానీ విషయంలో కూడా అనేకమైనటువంటి కొత్త విషయాలు వస్తున్నాయి. అందులో ఉపయోగకరంగా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా పిల్లలు కూడా ఉపయోగించుకునే రకంగానే మనం చూడాలి. మనది అదేవిధంగా దానివల్ల నష్టాలు కూడా చాలా ఉన్నాయి. ఆ నష్టాలను కూడా మనము పిల్లలకి గురి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ముఖ్యంగా మన మీద ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మట్టికి తల్లి దగ్గరనే పేరెంటింగ్ అవుతుంటారు ఎక్కువ మట్టికి ఇంట్లో. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే రేపొద్దున భారతదేశ భవిష్యత్తు అంతా కూడా పిల్లల చేతుల్లోనే ఉంది. తర్వాత ఆ యొక్క పిల్లల్ని అంటే ఎక్కువసేపు చూసేది కూడా మహిళే ఉంటుంది ఇంట్లో. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ భారతదేశ యొక్క భవిష్యత్తు, పిల్లల యొక్క భవిష్యత్తు ఎవరి చేతులు ఉంది? మహిళల చేతుల్లో ఉంది. ఆ యొక్క తల్లి చేతుల్లో ఉంది. ఆ యొక్క ఇంటి యొక్క దీంట్లోనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ రకమైన బాధ్యతని ఇంకా మెరుగ్గా కొనసాగిస్తూ తర్వాత మన యొక్క సంస్కృతి సంప్రదాయాలని ఇదే రకంగా ముందుకు కూడా నిలబెడుతూ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు వస్తున్నాయి.